లోబట్టులందరికీ నమస్కారమే. సంతోషం. కలెక్టర్ గారు కొద్దిగా అక్కడే దాని బాధ్యత. అక్క బాగున్నావా? ముందు అస్సలు లేని వాడికి ఇస్తాం, తర్వాత నీకు కూడా ఇస్తాం. గౌరవ అశ్వరాపేట శాసనసభ్యులు ఆదినారాయణ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, కార్పొరేషన్ చైర్మన్ మీ కష్ట ఫలితంగా వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరంన్నర అయింది. ఈ సంవత్సరంన్నరలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం పేదవాడి కన్నీరు తుడిచే విధంగా, పేదవాడి అండగా ఉండే విధంగా, పేదవాడికే సహాయం చేసే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలని మన ప్రభుత్వం తెచ్చుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కానీ, 500 రూపాయలకే గ్యాస్ మొద్దు కానీ, పేదోడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు మెరుగైన వైద్యం ఇచ్చే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానీ, ఆడబిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచితంగా బస్సులో ₹1 ఛార్జీ లేకుండా బస్సు సౌకర్యం కానీ, ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో 17,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది మన ప్రభుత్వం. సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాల్కి 500 రూపాయల బోనస్ అదనంగా మన ప్రభుత్వం ఇచ్చుకున్నాం. అంతేకాదు ఉగాది నుంచి పెద్దోళ్లు తినే సన్న బియ్యం పేదోళ్లకు కూడా ఇవ్వాలి అని దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వకపోయినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదోడు కూడా సన్న బియ్యం తినాలని సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం గత 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు గాని, కొత్త పేర్లు రేషన్ కార్డులో చేర్చడం గాని జరగలేదు. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అవి కూడా ఇచ్చుకున్నాం. అదే రకంగా ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. అటువంటిది మొదట విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు 22,000 కోట్ల 500 రూపాయలతో అద్భుతంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇచ్చాం. మన గువ్వలగూడెంలో కూడా ఇప్పుడే శంకుస్థాపన చేసుకోబోతున్నాం. 34 ఇళ్లు ఇచ్చాం. అదే రకంగా నా ఆడబిడ్డలకు ఒకటే చెప్తున్నాను, ఇంకా ఇళ్లు ఇవ్వాల్సిన వాళ్ళు, అర్హులైన వాళ్ళు ఉన్నారు. మీరెవరు నాకు ఇల్లు రాలేదనే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈ ఇందిరమ్మ ప్రభుత్వం రాబోయే 3.5 సంవత్సరాలలో ఈ 4.5 లక్షలతో కలిపి 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన. ఏదో ఒక్కసారి ఇచ్చాము అయిపోయింది అనేది కాదు. విడతల వారీగా మళ్లీ ఇస్తాము, ఇంకా 3 సార్లు ఇస్తాము. ఈ 3 సార్లలో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వానికి. ముఖ్యంగా ఆ శాఖ మంత్రిగా
మీ ఇంటి పెద్ద కొడుకుగా నాది బాధ్యత అని మీ అందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇప్పటికీ గూడలో ప్రభుత్వం అంటే పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం, పేదోడి కష్టాలు తీర్చే ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ నచ్చి మెచ్చి మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెనలో ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.